నిరీక్షణతో ఎదురు చూస్తున్న ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి దేవుని దూతలు దిగి వచ్చి చెప్పినటువంటి మాట, ఆయన పుట్టి ఉన్నాడు. అంతటితో మనకు సంతోషము సమాధానం కలిగి మనం ఫెస్టివల్ చేసుకుంటాం, ఆనందంగా గడుపుతున్నాం ఈ లోకంలో. అలా ఉంటున్న సమయంలో యేసు ప్రభు లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. తర్వాత ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడినప్పుడు మరలా ప్రజలందరూ భ్రాంతికి వెళ్ళిపోయారు, దాక్కున్న రూముల్లో. శిష్యులు పారిపోయారు. ఇంకా మనకు నిరీక్షణ లేదు అని భయంతో ఉన్నప్పుడు ఆయన సమాధిలో పెట్టిన తర్వాత 3వ దినమున ఉదయకాలం ఆదివారం తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళారు కొంతమంది స్త్రీలను. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది శిష్యులు, వారితో మరలా మనుషులు మాట్లాడటలా, దేవుని దూతలు దిగి వచ్చి సమాధి దగ్గర నిలబడి, భయపడకండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రెండవ గుడ్ న్యూస్, దూతలు చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆయన లేచి ఉన్నాడు. మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటి? ఆయన, గట్టిగా చెప్పాలి, ఆయన పుట్టి ఉన్నాడు. రెండవ గుడ్ న్యూస్, ఆయన లేచి ఉన్నాడు. ఈ మనుషులు చెప్పింది కాదు, దేవుని దూతలు చెప్పిన గుడ్ న్యూస్. అంతటితో అయిపోయింది అనుకోవచ్చు. దాని తర్వాత యేసు ప్రభు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన అనేక మందికి కనపడ్డాడు. 40 రోజులు అనేక మందికి కనపడ్డాడు. 40 రోజులు కనపడిన తర్వాత ఆయన ఒలీవలు వలబడిన ఆ కొండ నుంచి ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అయిపోయాడు. ఆయన పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత మరలా ప్రజల్లో ఒక నిరుత్సాహం, అయ్యో మనతో ఉండి ఇంతకాలం మనతో ఉండి ఈయన యేసయ్య మరలా పరలోకానికి వెళ్ళిపోయాడని ఆ ఒలీవ వలబడిన కొండపై నుంచి అలాగ చూస్తుంటే మరలా ధైర్యం ఇవ్వడానికి మరలా దూతం దిగి వచ్చాయి. ఆ దూతం నిలబడి మాట్లాడుతూ, అయ్యా ఏంటి చూస్తున్నారు? ఆయన ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణం అయిపోతున్నాడు, మరలా ఒక దినాన్ని మీ కొరకు రానయ్య ఉన్నాడు. ఇది ఎవరు చెప్పిన న్యూస్? దేవుని దూతలు చెప్పినటువంటి న్యూస్. ఆయన రానయ్య ఉన్నాడు.